బంజారా సమాజం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది జనాభా ఉన్నటువంటి బంజారా సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేయలేదనేది చాలా మంది ప్రజల నుంచి మరి అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సార్. మరి దీని మీద మీ సమర్థన? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బంజారా సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. జై సేవలాల్. తెలంగాణ అదేవిధంగా సమైక్య రాష్ట్రాల్లో గిరిజన ప్రజానికానికి ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల అవకాశాల పరంగా ఏ అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినే తప్ప మరి ఏ ప్రభుత్వం ఏది చేసింది లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించింది గిరిజన సోదరులు, ముఖ్యంగా బంజారా సోదరులు. దళిత, గిరిజన, బహుజనులు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతోని ఒక్కొక్క నియోజకవర్గాల్లో 50 నుంచి 60 వేల మెజార్టీ, గత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీతో ఈరోజు అభ్యర్థులను గెలిపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అధిష్టానం దృష్టిలో, ఇటు ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ, అటు అధిష్టానం దృష్టిలో కానీ గిరిజనుల పాత్ర పోషించిన విధి విధానాలు వారి దృష్టిలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వ హయాంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ మరి గడల శ్రీనివాసరావు గారు, ప్రభాకర్ రావు గారు, ఇంకొక రావు గారు, భాస్కర్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు ఉండేవారు. కానీ ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్, అదేవిధంగా మీరు ఈఎన్సి R&B మోహన్ నాయక్ గారు, సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ట్రైకార్డ్ చైర్మన్ బలే నాయక్ గారు, అదేవిధంగా మరి గిరిజన ప్రాతినిధ్యం అంటే లంబాడ సోదరుడుగా మరి నాకు మొదటి వారంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారమే ప్రభుత్వ విప్పుగా గౌరవించారు. అదేవిధంగా మరి డిప్యూటీ స్పీకర్గా కూడా అధిష్టానం అవకాశం కల్పించింది. ఇందులో మరి గిరిజనులు అంటే దాదాపు 33 తెగలు. ఈ 33 తెగల్లో ఏది కాదన్నా సీతక్క గారు వారి ప్రభుత్వ ఏర్పాటులో వారి పాత్ర చాలా కీలకం. రేవంత్ రెడ్డి గారి తర్వాత అంతటి ఇమేజ్ వారు సంపాదించుకున్నారు. కోవిడ్ టైంలో వారు చేసిన సర్వీస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారు చేసిన కృషి కావచ్చు ఉంది. కాబట్టి ఒక మహిళకు ఇచ్చినట్టుంటది, ఒక గిరిజన ఆదివాసీ బిడ్డ కూడా గత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ అవకాశాలు లేవు. కాబట్టి గతంలో ఎప్పుడో మరి ఇచ్చిన నగేష్ గారికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ తర్వాత ఎవరికి రాలేదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు సీతక్క ఆదివాసీ బిడ్డకు ఒక అవకాశం కల్పిస్తూనే ఇటు బంజారా బిడ్డగా నాకు అవకాశం ఇవ్వాలనే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. మొదటి కేబినెట్ కూర్పులోనే ఒక బంజారా బిడ్డ కూడా ఉండాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధిష్టానానికి చెప్పడం జరిగింది. దాని మీద చర్చలు జరిగింది వాస్తవం. తదనంతరం అధిష్టానం కేవలం సీనియర్లకు మాత్రమే ఈ కూర్పులో ఇద్దాం, తర్వాత ప్రభుత్వం కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత, ఆర్థిక పరిస్థితులు కొంత గాడిలో పడ్డ తర్వాత మరి ఎక్స్పాన్షన్లో తప్పకుండా గిరిజనులకు ఇవ్వాలనే ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా, వారు చాలా స్పష్టంగా గిరిజన ప్రజలు అంటే బంజారా సోదరులు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, కానీ ప్రభుత్వం కానీ, అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎలాంటి కన్ఫ్యూజన్లో లేరు. వాస్తవంగా అంటే డిలే కావచ్చు, కానీ గిరిజనులకు ముఖ్యమంత్రి గారు మంత్రిగా క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పకుండా అందరి ఆశలు ఫలించే రోజులు దగ్గరలో ఉన్నాయి.